భగవద్గీతాలో 10వ అధ్యాయం. ఈ అధ్యాయం విభూతి యోగం అని పిలుస్తారు. ఇందులో శ్రీకృష్ణుడు తన దివ్య మహిమలను, విశ్వరూపంలో తన వ్యాప్తిని అర్జునునికి వివరంగా చెబుతాడు. భగవంతుడు ఈ జగత్తులో ఎలా వ్యాపించి ఉన్నాడో, తన శక్తులు ఎలా ప్రతిఫలిస్తున్నాయో ఈ అధ్యాయం చెబుతుంది. శ్రీకృష్ణుడు మొదట అర్జునునితో చెబుతాడు, నేనే సర్వసృష్టికి కారణం. దేవతలు, ఋషులు కూడా నా ఆది తెలుసుకోలేరు, ఎందుకంటే నేను వారికంటే ముందు ఉన్నాను. భగవంతుని తత్వాన్ని గ్రహించడం అంటే మనిషి పాపాల నుండి విముక్తి పొందటం. భగవంతుని నిజస్వరూపాన్ని తెలుసుకున్నవాడు స్థిరమైన భక్తితో జీవిస్తాడు. తర్వాత ఆయన చెబుతాడు, మనిషిలో ఉన్న మంచి గుణాలు అన్నీ బుద్ధి, జ్ఞానం, ధైర్యం, సహనం, సత్యం, శాంతి ఇవన్నీ నా నుండే ఉద్భవిస్తాయి. సంతోషం, దుఃఖం, భయం, నిర్భయం కూడా నా నియంత్రణలోనే ఉంటాయి. అంటే జీవితంలోని ప్రతి భావన కూడా భగవంతుని శక్తి రూపమే. భక్తులు ఎల్లప్పుడూ భగవంతుని గురించి ఆలోచిస్తూ ఆయనను స్మరించుకుంటూ ఉంటారు. వారు పరస్పరం భగవంతుని మహిమలను చెప్పుకుంటూ ఆనందిస్తారు. అటువంటి భక్తులకు భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించి వారికి తనను చేరుకునే మార్గాన్ని చూపిస్తాడు. ఆయన వారి హృదయంలో ఉండి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుని మహిమలను విని ఆయనను పరమబ్రహ్మగా, పరమధామంగా, పవిత్రుడిగా స్తుతిస్తాడు. దేవతలు, ఋషులు కూడా ఆయనను అంగీకరించిన మహానుభావుడిగా వర్ణిస్తాడు. అర్జునుడు చెబుతాడు, మీరు చెప్పినదంతా సత్యమే. మీ స్వరూపాన్ని పూర్తిగా ఎవరూ గ్రహించలేరు. అర్జునుడు మరింతగా తెలుసుకోవాలని కోరుకుంటాడు. మీరు ఈ జగత్తులో ఎలా వ్యాపించి ఉన్నారు? మీ మహిమలను నాకు వివరంగా చెప్పండి. నేను ఎల్లప్పుడూ మీను ధ్యానించేందుకు అవి నాకు సహాయపడతాయి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన విభూతులను వివరించడం ప్రారంభిస్తాడు. ఆయన చెబుతాడు, అన్ని జీవులలో నేను ఆత్మ. ఆదిలోనూ, మధ్యలోనూ, అంతంలోనూ నేనే. దేవతలలో విష్ణువు, గ్రహాలలో సూర్యుడు, నక్షత్రాలలో చంద్రుడు, వేదాలలో సామవేదం, దేవేంద్రుల్లో ఇంద్రుడు ఇవన్నీ తన ప్రతిరూపాలే అని చెబుతాడు. ప్రకృతిలో ఉన్న మహత్తరమైన, శ్రేష్టమైన, శక్తివంతమైన ప్రతి దాంట్లో కూడా భగవంతుని శక్తి కనిపిస్తుంది. పర్వతాలలో హిమాలయాలు, నదులలో గంగా, యోధులలో రాముడు, ఋషులలో వ్యాసుడు ఇవన్నీ ఆయన విభూతులుగా చెప్పబడతాయి. చివరగా శ్రీకృష్ణుడు చెబుతాడు, ఈ జగత్తు అంతా నా ఒక చిన్న భాగంతోనే నిలబడుతోంది. అంటే ఈ విశ్వం అంతా ఆయన అపార శక్తిలో చిన్న భాగమే. ఆయన మహిమకు అంతం లేదు. సారాంశం, ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ విశ్వంలోని ప్రతి గొప్పదానిలో, ప్రతి శక్తిలో, ప్రతి అందంలో భగవంతుని ఉనికి ఉంది. భక్తి, జ్ఞానం ద్వారా ఆయనను గ్రహించినవాడు శాంతి మరియు మోక్షాన్ని పొందుతాడు.